మామిడికాయ తురుము కారం, పచ్చి మామిడికాయతో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది చూస్తున్నారా, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, ఉప్పు కూడా వేసుకొని రోట్లో బాగా దంచుకోవాలి. మనం మీకు చెప్పాను కదా, ఆలోచన స్పూన్ కింద ఇదే వాడతానని. అదిగోండి, మొన్న మనం చికెన్ కారం చేసాం కదండి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 2 kgs ఆర్డర్ కూడా వచ్చింది నాకు. ఈరోజు ప్రిపేర్ చేసి పంపించాలి. చికెన్ పచ్చడి, చికెన్ కారం 2 ఆర్డర్స్ వచ్చాయి, 2 చేయాలి. అయితే ఈరోజు మామిడికాయ కారం కూడా చేద్దామని చేస్తున్నాను. కారం మొత్తం అయినాక మీకు చూపిస్తాను. మళ్ళీ చూసారా, మొత్తం ఎలా దంచేసుకున్నాం, మెత్తగా దంచేసుకుని తర్వాత మ్యాంగో కలుపుకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని మెత్తగా నలగొట్టుకున్న కారంలో వేసి రోకలతో దంచకూడదండి, దంచితే నీరు వచ్చేస్తుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి చేత్తో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేత్తో కలుపుకొని బాగా ఇవ్వండి. ఎక్కువ రోజులు నిలవ ఉండదు. దీనికి కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకుంటే ఒక వారం రోజులు, 10 రోజులు అలా ఉంటుందండి. చూస్తున్నారా, పొడి పొడి ఆడిద్ది, కానీ మ్యాంగోలో నీరు ఉంటుంది కాబట్టి ఇట్లా నీరు ఇట్లా ఉంటుంది. చూస్తున్నారా, దీన్ని తాలింపు వేసుకొని చక్కగా పోపు దినుసు పెట్టుకుని పోపు పెట్టుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇలా వేడి అన్నం రోట్లో వేసుకొని కలుపుకొని మా నాయన పచ్చడి చేసినా ఏదన్నా కారం చేసినా ఇలా కలిపి పెట్టేవాళ్ళండి, ముద్దలు తినమని. రోట్లో కలుపుకుంటా వేడి అన్నం, ఆ టేస్టే వేరు. చూసారా, ఇంకో విషయం ఏంటంటే అండి, రోట్లో ఏ పని చేసినా